నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ షట్టిల ఏకాదశి పూజను మనం ఏ రకంగా చేసుకోవాలి, నియమాలేంటి, ఆ రోజున ఎలాంటి దీపారాధన మనం చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాన్ని పెట్టాలి, ఇంకా కొన్ని విధానాల గురించి కూడా తెలుసుకుందామండి వీడియోలో. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, కుదిరితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా బెల్ బటన్ ఆన్ చేయండి. సరేనండి, ఇక మన విషయంలోకి వెళ్తాము. ప్రతి నెలలోనూ 2 సార్లు ఏకాదశులు వస్తాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిది. ప్రతి నెలకి 2 పక్షాలు ఉంటాయి, ఒకటి శుక్లపక్షం, 2 కృష్ణపక్షం. పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అధిక మాసం వస్తే ఇంకొక 2 ఏకాదశులు కలుపుకొని అప్పుడు మొత్తంగా 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల పౌర్ణమికి అమావాస్యకి ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఈ షట్తిల ఏకాదశి గురించి మన పురాణాల్లో ఒక కథ కూడా ప్రచారంలో ఉందండి. షట్తిల ఏకాదశికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఆ రోజున నువ్వులతో 6 విధాలుగా చేయాలని మన శాస్త్రం చెప్తుంది. అలా చేస్తే కనుక మనకున్న సమస్త బాధలు తొలగిపోతాయని, మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందని చెప్తారు. ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి ఒంటికి చక్కగా నువ్వుల పిండిని రుద్దుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మనం తెల్ల నువ్వులు కానీ లేదంటే నల్ల నువ్వులు కానీ తీసుకోవాలి. ఈ నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మనకి ఎక్కడైనా బయట దొరుకుతాయండి. ఇంటికి తెచ్చుకోండి వాటిని. శనివారం పూట కాకుండా మనకి ఏకాదశి వస్తుందనగా ఒక 2-3 రోజులకు ముందే తెచ్చుకోండి. మీరు వాటిని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. అంటే ఇక్కడ ఏకాదశి రోజు ఉదయాన్నే అంటే కష్టం కాబట్టి మీరు ముందు రోజే కాస్తంత నువ్వులను పట్టి పెట్టించుకోండి. అలా చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని తీసుకొని చక్కగా మన ఒంటికి అంతా కూడా పట్టించుకోవాలి. కాస్తంత అయినా సరే ఆ రోజున నువ్వుల పిండిని పట్టించుకోవాలి. ఇలా నువ్వుల పిండిని ఒంటికి పట్టించడం అనేది 6 విధానాల్లో ఒక విధానం. ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేసుకోవాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నువ్వుల పిండిని ఒంటికి పట్టించేసిన తర్వాత తలారా స్నానం చేయడానికి ముందే 2వ విధానం కూడా మనం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో బకెట్ నీటిలో కొద్దిగా నువ్వులు వేసుకొని తలారా స్నానం చేసుకోవాలి. ఇది కూడా తప్పకుండా మనం చేయవలసిన పని, మర్చిపోకండి. ఇక ఈ రోజున పొరపాటున తలకి నూనె అంటించుకొని స్నానం చేయకూడదు. అలానే ఇక మీరు స్నానం చేసుకొని చక్కగా బట్టలు కట్టుకొని ఇల్లు వాకిళ్ళు ముందే శుభ్రం చేసి పెట్టుకొని ఇంటి గడపకు చక్కగా పసుపు కుంకాలు పెట్టుకొని పూజ గదంతా కూడా శుభ్రం చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ పూజ గదిలో అక్కడ పూజ చేయడానికి సరైన ప్లేస్ లేకపోతే మీ ఇంటి మొత్తంలో చూసుకొని మంచి ప్లేస్ అనేది చూసుకొని అక్కడంతా గంగాజలంతో కానీ లేదంటే పసుపు నీళ్ళతో శుభ్రం చేసి పూజను స్టార్ట్ చేయండి. ఇక్కడ మీకు కాస్త అర్థం అవ్వాలని ఇలా చూపిస్తున్నానండి. మీకు వీలైతే కనుక పూజా మందిరంలో చక్కగా పూజ చేసుకోండి. ఇక ఏకాదశిని మనం చెప్పుకున్నాం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఫోటో ఉంటే కనుక పెట్టుకోండి. లేదా వెంకటేశ్వర స్వామివారి ఫోటో కానీ లేదా సత్యనారాయణ స్వామివారి ఫోటో కానీ లక్ష్మీనారాయణ ఫోటో కానీ ఇద్దరు కలిసినది కానీ పెట్టుకోండి. లక్ష్మీ సమేతంగా నారాయణుడు ఉంటే చాలా బాగుంటుందండి. ఉంటే కనుక తప్పకుండా పెట్టుకోండి ఏకాదశి రోజున. ఇక ఇక్కడ విష్ణుమూర్తి అంశ అయిన కూర్మ అవతారాన్ని, అదేనండి తాబేలు విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. అది మన ఇష్టం అండి. విష్ణుమూర్తి అంశకు సంబంధించిన ఏ ఫోటోలైనా సరే విగ్రహాలైనా సరే చక్కగా ఏకాదశి రోజున పెట్టుకుని పూజించుకోవచ్చు. అందుకని ఇక్కడ కూర్మ అవతారానికి కూడా చక్కగా గంధం కుంకుమ పెట్టుకుని పూజలో పెట్టుకున్నాను. ఇక ఇక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఈరోజు షట్తిల ఏకాదశి పూజలో తప్పకుండా నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ఈరోజే నల్ల నువ్వులు విష్ణువు యొక్క శరీరం నుంచి ఆవిర్భవించాయని చెప్తారు. కొంతమంది అడిగిన దాన్ని బట్టి నువ్వులు కదండి, నువ్వుల నూనె వాడొచ్చా దీపారాధనకి అని ఈ విధంగా అడిగారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే నువ్వుల నూనె ప్రతిరోజు మన దేవుని పూజలో చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ నువ్వులు విష్ణువు చెమట బిందువుల నుంచి ఆవిర్భవించాయి కాబట్టి మనం చక్కగా నువ్వుల నూనెను పూజలో ఉపయోగించుకోవచ్చు. ఏ మాత్రం కూడా మీరు డౌట్ పడిన అవసరం లేదండి. నువ్వుల నూనెతో చేస్తే ఆ వెలుగు వల్ల అంత శనిపోతున్నట్టు లెక్కని చెప్తారు. చక్కగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపారాధనలో కొద్దిగా తెల్ల నువ్వులు వేయాలి. తెల్ల నువ్వులు చిటికెడు అంటే చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు తప్పకుండా మనం ఈ విధానాన్ని కూడా చేసుకోవాలి. ఇక మిగతా ఏకాదశిలో మనం ఈ పద్ధతిని పాటించిన అవసరం లేదు. కానీ షట్తిల ఏకాదశి రోజున మాత్రం తప్పకుండా ఈ విధానాన్ని చేయాలి. ఈ ఏకాదశి రోజున అలానే కొద్దిగా కాస్తంత బెల్లం ముక్కని ఒక్కొక్క కుందిలో వేసుకోవాలి, కొద్దిగా. షట్తిల ఏకాదశి పూజను ఈతి బాధల నివారణ కోసం చేస్తారు.
అంటే ఎవరైతే ఎక్కువగా కష్టాలు పడుతున్నారో, అంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మ ఫలితాలు మన మీద చూపిస్తుంటాయి కదండి, అప్పుడు జాతకంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. జాతకరీత్యా బాగాలేకపోవడం, జాతకరీత్యా గ్రహాలు అనుకూలించకపోవడం, అంతేకాకుండా జాతకంలో అనేక రకాలైన ఇబ్బందులు పడటము, జాతకం వల్ల అంటే సరిగ్గా లేకపోవడం వల్ల పెళ్ళిళ్ళు కుదరకపోవడం, మొదలుపెట్టిన పనులు ముందుకెళ్ళకపోవడం, పిల్లలు సరిగ్గా ఉండకపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడము, ఇలాంటి రకరకాల అనేక రకాలైన సమస్యలు చాలామందిలో వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే జాతకరీత్యా సరిగ్గా లేనప్పుడు కష్టాలు వస్తూ ఉంటే ఏదీ జరగదు, ఏ పని కూడా సరిగ్గా ఉండదు, చేతిలో ఉన్న డబ్బు తెలియకుండా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి అనేక రకరకాల కష్టాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. మీకున్న కష్టాల నుంచి బయటపడాలంటే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి. ఆయన కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు. ఈ పూజను మీరు మొదలు పెట్టడానికి ముందే మీరు ఒక సంకల్పం చేసుకోవాలి. స్వామి, మాకున్న కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేలా చెయ్యి స్వామి, మా బాధలు ఇవని ఆయన దగ్గర 2 చేతులు జోడించి చెప్పుకొని ప్రారంభించండి. ఇదంతా చేసేటప్పుడు ఆయన్ని మననం చేసుకుంటూ, ఆయనకున్న నామాన్ని చదువుకుంటూ చక్కగా పూజ చేసుకోవాలి. ఎలాంటి వాటి మీద కూడా మీరు దృష్టి అనేది పెట్టకుండా ఆయన మీదనే మనసు పూర్తిగా లగ్నం చేసి పూజ చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అలానే ప్రతి ఏకాదశికి ఎలా ఉంటామో అలానే ఈ ఏకాదశి రోజున కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే రైస్ అలాంటిది ఏదీ తినకుండా హెల్త్ సహకరించిన వాళ్ళు పళ్ళు, పాలు, జ్యూసులు ఇలాంటివి తీసుకుంటూ మీరు ఆ రోజంతా ఉండొచ్చు. ఇక తర్వాత రోజు ద్వాదశి రోజున పూజ చేసుకొని 6 నువ్వుల గింజల్ని నీటిలో వేసుకొని మీరు తీసుకొని, అంటే 6 గింజల నీటిని మీరు తీసుకొని ఆ తర్వాత భోజనం చేసుకొని ఉపవాసాన్ని విరమించాలి. ద్వాదశి కడీలు వెళ్ళకముందే ఇదంతా చేయాలి మీరు. ద్వాదశి రోజున మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం భోజనం అయితే చేయకూడదు, ఏదైనా టిఫిన్ మాత్రమే చేయాలి ఆ రోజున. ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న పెద్ద, పిల్లలు, పెళ్లి కానివారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. వీళ్ళు చేయకూడదు అనేది ఏమీ లేదండి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత విష్ణుమూర్తిని చక్కగా పూలతో అలంకరించి సువాసన కలిగిన పూలు పెడితే మంచిదని చెప్తారు. కుదిరితే కనుక పెట్టండి, లేని వాళ్ళు మీకు అందుబాటులో ఏ పూలు ఉన్నాయో చక్కగా వాటిని పెట్టి పూజించండి. అలానే ఈ షట్టిల ఏకాదశి విష్ణుమూర్తి పూజలో తప్పనిసరిగా ఒక నైవేద్యం పెట్టాలని మనం ఇందాకనే ఒక మాట అనుకున్నాం. మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా, ఎన్ని పండ్లు పెట్టినా కానీ ఖచ్చితంగా షట్టిల ఏకాదశి రోజున మాత్రం నైవేద్యం మరొకటి ఉందండి, అది కూడా ఇక్కడ చెప్తాను. మీరు విష్ణుమూర్తికి చక్కగా అరటి పండ్లు ఉంటే కనుక అలాంటివి చక్కగా పెట్టండి. అలానే పాలను కూడా పెట్టండి. విష్ణుమూర్తి పూజలో పెట్టిన ఆ పాలు, ఆ పాల మీద, ఆ పండ్ల మీద ఒక్కొక్క 2 తులసి ఆకులను పెట్టి నివేదించండి. షట్టిల ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం గురించి అనుకున్నాం కాబట్టి అదేంటంటే నువ్వుల పిండిని పెట్టాలి. అంటే తెల్ల నువ్వులతో చేసిన నువ్వుల పిండిని పెట్టాలి. ఆ తెల్ల నువ్వుల పిండిలో మనం బెల్లం ఏమీ కూడా కలపనవసరం లేదండి. మిక్సీ జార్లో కాస్తంత తెల్ల నువ్వులు పెట్టి ఆ తెల్ల నువ్వుల పొడిని ప్రసాదంగా పెట్టుకోవాలి ఆయనకి. మరొకటి కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ అదేంటంటే తాలింపు నువ్వుల అన్నాన్ని కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే కొద్దిగా మనం వండిన అన్నంలో కాస్త తాలింపు వేసి కాస్త నువ్వుల పొడి వేసి కలిపి పెట్టుకున్న అన్నాన్ని విష్ణుమూర్తి పూజలో పెట్టుకోవాలి. ఇది తయారు చేయడం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదంతా కూడా మీరు పూజకు ముందే ప్రిపేర్ చేసి ఉంచుకోండి. ఇక ఈ ప్రసాదంలో బెల్లం అలాంటిది ఏది కలపకుండా ఉన్న నువ్వుల పిండిని కానీ పెట్టుకోవాలి. ఇక్కడ తప్పకుండా ప్రసాదంగా నువ్వుల పొడిని కానీ లేదంటే నువ్వుల అన్నం కానీ ఏదో ఒకటి మీకు వీలైనది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు పూజలో మాత్రం వీటిని పెట్టడం మర్చిపోకండి. నువ్వులను దేవుడికి నివేదన చేసి ఇంట్లో వారందరూ కూడా ఆ నువ్వుల ప్రసాదాన్ని పెట్టి ఆ ఏకాదశి వ్రతం రోజున ఆ పెట్టిన ఆ నువ్వుల పిండిని కళ్ళకత్తుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఏకాదశి రోజున తినకుండా ద్వాదశి రోజున పూజంతా అయిపోయిన తర్వాత దానిని మీరు తినాలి. ఏకాదశి ఉపవాసం అన్నీ చేసుకున్న తర్వాత ద్వాదశి రోజు పూజంతా అయిపోయిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో ఒక 6 నువ్వుల గింజలు వేసుకొని తాగాలి. చివరిగా నువ్వులతో వండిన అన్నాన్ని తినాలి. ఎలా అంటే బియ్యం ఉడికేటప్పుడు కాసినని నువ్వులు వేసి వండితే అది తిలాన్నం అవుతుంది. దాన్ని మనం ఆహారంగా తీసుకోవాలి. అలానే ఈ పూజలో విష్ణువుకి మర్చిపోకుండా తప్పనిసరిగా తులసిని పెట్టాలి. మీరు పూజలో ఏది మిస్ అయినా పర్వాలేదు, కానీ తులసిని పెట్టడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కనీసం ఒక్క ఆకునైనా సరే పెట్టడానికి చూడండి. అలానే మీకు కుదిరితే కనుక విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరము, ఇంకా లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకుంటే మంచిదండి. ఇవన్నీ కూడా చదవడం రానివారు కనీసం ఈ మంత్రాన్ని చదవడానికి చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ ద్వాదశ మంత్రాన్ని చెప్పించండి. చాలా మంచిదండి. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఒక్కొక్క తులసాకుని వేసుకుంటూ పూజ చేయండి.
పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజండి ఇది. అందుకని నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణ వదలాలని చెప్తారు. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. నువ్వులతో చేసే పూజ వల్ల అటు నారాయణుడికి వెళుతుంది, ఇటు మన పితృదేవతలకు వెళుతుంది. పితృదేవతలు మన సంతృప్తిపరిస్తే మన కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున చేసే పూజ 2 విధాలుగా విష్ణుమూర్తికి అలానే పితృదేవతలకి వెళుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి పూజ చేసుకున్నప్పుడు ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి దానం చేయండి. దానిలో ముఖ్యంగా నువ్వులను కానీ నువ్వుల నూనెను కానీ బ్రాహ్మణుడికి దానం చేయాలని అంటారు. మీకు దగ్గరలో బ్రాహ్మణులు ఉంటే కనుక వారిని అడిగి మీరు నువ్వులు దానం చేయాలనుకుంటున్నారా లేదంటే నువ్వుల నూనె దానం చేయాలనుకుంటున్నారా అన్నది మీరు ఒకసారి డిసైడ్ అయ్యి ఆ రెండిట్లో ఏదో ఒకటి మీరు బ్రాహ్మణుడికి ఇవ్వడానికి చూడండి. అలానే ఆ రోజున ఇంట్లో తిలహోమం చేపిస్తే కూడా చాలా మంచిదని చెప్తారు. ఇలా మనం ఈ ఏకాదశి రోజున 6 విధాలుగా నువ్వులతో చేస్తే కనుక చాలా చాలా ఉత్తమం అని చెప్తారండి. ఇలా చేయడం వల్ల సమస్త బాధలు తొలగిపోతాయని చెప్తారు. సర్వ కష్టాలు పడుతున్నవారు అంటే ఇది నా వల్ల కాదండి, చాలా బాధల్లో ఉన్నామండి, మానసికంగా చాలా ఇదైపోయాము, తట్టుకోలేని పరిస్థితి అండి మాది, అలాంటి వారందరూ కూడా తప్పకుండా ఈ షట్టిల ఏకాదశి రోజున పూజ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా చేయండి. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణువుని ఆరాధించడం పూజించడం చేయండి. మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ విధానాలు పాటించండి. అనుకున్నవన్నీ కూడా తీరుతాయండి. సో తప్పకుండా మీరు పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, రిప్లై ఇస్తాను. మీ మనసుకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.